అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, కార్తీక మాసం ముగిసేలోపు ఖచ్చితంగా ఆ పరమశివుడి ముందు వెలిగించాల్సిన దీపాలు ఇవే అన్నమాట. శివుని అనుగ్రహం ఉంటేనే ఇది మీరు చూడగలరండి, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. కార్తీక మాసం అంటేనే చాలా విశిష్టమైన మాసం అని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల ఫలితం ఉంటుంది. అయితే మీరు జన్మ జన్మలుగా చేసిన పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు మన జీవితంలో వస్తాయి. ఈ మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి చేరుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి. అలా చేస్తే సులభంగా ఆ శివ పార్వతుల ఆశీర్వాదం దొరుకుతుంది. ఉసిరి దీపం, నారికేళ దీపం, పిండి దీపం, మట్టి దీపం, నది దీపం, 365 ఒత్తుల దీపం, ఇవన్నీ ఎంతో మహిమాన్వితమైనవి. ఇవి వెలిగిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో వెలిగించాల్సిన ప్రధాన దీపాల గురించి తెలుసుకుందామా? అక్టోబర్ 22 నుండి నవంబర్ 20 వరకు ఈ కార్తీక మాసం ఉంటుంది. ఈ నెల రోజుల్లో ఉదయం స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపం వెలిగించాలి. తులసి కోటను ఖచ్చితంగా పూజించాలి. అలానే ఈ నెలలో చేసే తులసి పూజకు చాలా ఫలితం ఉంటుంది. తులసి కోటలో ఒక్క నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఇక కార్తీక మాసంలో నదీ స్నానాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఈ నెలలో నదీ స్నానాలు చేస్తే సకల పాపాలు దూరమై అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలానే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా ప్రతి వారం ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే మీకు దొరుకుతుంది. ఇక అలానే ఈ కార్తీక మాసం అంతా కూడా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి సమీపంలోని శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉదయం 4:30 నుంచి 5:30 మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయాలి. ఉదయం చేయలేని వాళ్ళు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించవచ్చు. ఈ మాసంలో సాయంత్రం చేసే దీపారాధనకు ఉదయం చేసే దీపారాధనకు రెట్టింపు ఫలితం అయితే ఉంటుంది. అలానే శివాలయాల్లో దీపారాధన వెలిగిస్తే శివానుగ్రహం వెంటనే కలుగుతుంది. ఇక మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ఖచ్చితంగా అందరూ నారికేళ దీపం వెలిగించాలి. అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అంటారు. ఈ మాసంలో ఈ దీపం కనుక వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి పూజా గదిలో నారికేళ దీపాన్ని వెలిగించండి. మరి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ఒక కొబ్బరికాయను తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకొని దాన్ని పగలుగట్టండి. ఇక కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోండి. ఒక కొబ్బరి చిప్ప నైవేద్యంగా సమర్పించి 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి. లేదా 3 ఒత్తులను విడిగా చేసి దీపం వెలిగించవచ్చు. ఈ దీపాన్ని నేరుగా కింద పెట్టకండి. ఒక పళ్ళెంలో కానీ లేదా తమలపాకులో కానీ అరిటాకులో కానీ బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. మీ పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించాలి. లేదా తులసి కోట ముందు వెలిగించాలి. ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో చక్కగా అందంగా అలంకరించండి. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవ్వరు తిరగని ప్రదేశంలో ఆ చిప్పను పడేయండి. ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేళ దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వస్తాయి. అలానే పిండి దీపం. ఈ మాసంలో ఖచ్చితంగా పిండి దీపం వెలిగించాలి. బియ్యం పిండి కానీ గోధుమ పిండితో కానీ దీపాలు తయారు చేసి పిండిలో కాస్త బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోండి. ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోవాలి. ఈ దీపానికి కూడా కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. భక్తితో సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలానే తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తాయి. ఇక శివాలయంలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలానే ఈ మాసంలో ఖచ్చితంగా అందరూ 365 ఒత్తుల దీపం వెలిగించాలి. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. కాబట్టి రోజుకి 1 ఒత్తి చొప్పున 365 ఒత్తులను కలిపి వాటిని ఆవు నెత్తితో నానబెట్టి ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం మీ దగ్గరలో ఉన్న శివాలయంలో 365 ఒత్తులతో దీపం వెలిగించండి. అలానే తులసి కోట దగ్గర కూడా 365 ఒత్తులతో దీపం వెలిగించవచ్చు. ఉసిరి దీపం. ఈ ఉసిరి దీపం కూడా ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపమే. ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు. అలానే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది. ఈ కార్తీక మాసంలో ఉదయ దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం ఉంటుంది. ఉసిరి దీపం ఎలా వెలిగించాలి అంటే, మంచి ఉసిరికాయను తీసుకొని ఆ ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా వేసి
అందులో ఒత్తిని వేసి వెలిగించాలి. ఆవు నెయ్యితో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరి పైన పెట్టి వెలిగించాలి. ముఖ్యంగా ఈ దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది. లేదా తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు. మీ పూజ గదిలో కూడా వెలిగించుకోవచ్చు. అలానే శివాలయంలో నందీశ్వరుని దగ్గర కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మాత్రం శ్రీ దాత్రే నమః, శ్రీ దాత్రే నమః అన్న మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి. అంతా మంచే జరుగుతుంది. అలానే ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపం నదీ దీపాలు. ఈ మాసంలో ఖచ్చితంగా పుణ్యనదిలో దీపాలు వదలాలి. పుణ్యనదుల్లో స్నానం చేసి నదీ దీపాలు వెలిగించి నదిలో వదలాలి. ముఖ్యంగా పోలి అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్యనదుల్లో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం కలుగుతుంది. ధనానికి అస్సలు లోటు ఉండదు. అలానే ఈ కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లోనే దీపం వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇక తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఆదాయం పెరుగుతుంది. అలానే ఈ మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసం ప్రారంభం కావగానే ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆ దీపంలో నూనె పోసినా ఎంతో ఫలితం ఉంటుంది. ఈ మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత ఫలితంగా ఉంటుంది. ముఖ్యంగా తులసి కోటలో ఉసిరి చెట్టు కింద అలానే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యం మీకు దొరుకుతుంది. సో విన్నారు కదండి, ఈ కార్తీక మాసంలో మనం ఎలాంటి దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను కనుక వెలిగిస్తే ఖచ్చితంగా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.